ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం కేవీపీఎస్ ఆధ్వర్యంలో దళితుల సమస్యల పరిష్కారం కోసం ధర్నా నిర్వహించారు. జిల్లాలో నిర్వహించిన అధ్యయన యాత్రలో వెలుగు చూసిన శ్మశాన వాటికలు, ఇళ్ల స్థలాలు, భూ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ హాస్టల్లో వసతులు మెరుగుపరచడంతో పాటు ఉపాధి హామీ పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని కోరుతూ డిఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. పరిష్కరించాలి దళితుల సమస్య నిధులను విడుదల చేయాలి. ఎస్సీ ఎస్టీ సప్తా నిధులను 1235 అమలు చేయాలి. జీవో నంబర్ 1235 అమలు చేయాలి. జీవో నంబర్ 1235 అమలు దళిత ప్రాంతాలలో మౌలిక ఇవ్వాలి. అర్హులైన పేదలందరికీ ఇల్లు ఇవ్వాలి. అర్హులైన పేదలందరికీ ఇల్లు ఇవ్వాలి. అర్హులైన పేదలందరికీ ఇల్లు. కుల వివక్ష లేని సమాజం కోసం సామాజిక శంఖారావంలో భాగంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గత 2 నెలలుగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి దళితులు, గిరిజనులు ఎదుర్కొనేటువంటి సామాజిక, ఆర్థిక, రాజకీయ సమస్యల మీద సమగ్రంగా అధ్యయనం చేసి వచ్చినటువంటి సమస్యల పరిష్కారం కోసంగా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సచివాలయాలకి, ఎంఆర్ఓలకి, కలెక్టరేట్లకి ఈరోజు అర్జీల రూపంలో ఇవ్వడం కోసం దళితులు సమాయత్తం వచ్చారు. భారతదేశానికి స్వతంత్రం వచ్చి 80 ఏళ్ళు అవుతున్నప్పటికి కూడా దళితులకి నేటికి గ్రామీణ ప్రాంతాల్లో శ్మశానాలు లేవు. ఉన్న శ్మశానాలు ఆక్రమణ గురవుతూ ఉన్నాయి. బాటలు లేవు. వీటి మీద పరిష్కారం కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జీవో 1235 వస్తే పాలకులు మారుతూ ఉన్నారు, యుక్తులు మారుతూ ఉన్నారు, ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి. కానీ ఆ జీవో మాత్రం అమలు కావట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో దళితులకి చచ్చిపోయినాకైనా గౌరవంగా బతకడానికి 6 అడుగుల స్థలం ఇవ్వమని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండోది, ఈరోజు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వచ్చింది. దీనికోసం నిధులు కేటాయించాల్సిన పాలకులు నిధులు కేటాయించకపోగా పనిదినాలు తగ్గిస్తూ ఉన్నారు తప్ప పెంచేటువంటి పరిస్థితికి రావట్లేదు. అందుకోసంగా గ్రామీణ హామీ పథకాన్ని కొనసాగిస్తూ నిధులు కేటాయించని చెప్పి కోరుతా ఉన్నాం. అదే కాదు, ఈరోజు చూస్తే ఏలూరు జిల్లాలో కూడా అనేక మంది దళితులకి ఇళ్ల స్థలాలు లేవు, ఇళ్ళు లేవు. ఒక్కొక్క ఇంట్లో 2-3 కాపురాలు ఉంటా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పాలకులు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించాల్సి ఉంటే ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేదు. కుల